హలో హాయ్ వెల్కమ్ నమస్తే అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 days పుస్తకం చదివాం కదా మనం. అండ్ అలాగే ఇప్పుడు చంద్రుడి మీదకి ఎలా వెళ్ళాలి అని ఎక్స్ప్లోర్ చేస్తున్న టైం ఇది. అండ్ చంద్రుడి మీదకి వెళ్ళి సాధించిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరో లేకపోతే అలా మనకి చరిత్ర చెప్తుంది. కానీ ఈ భూమి మీద ఉండే ప్రపంచాన్ని జయించామా, సాధించామా, సందర్శించామా అంటే వీ హ్యావ్ ఓన్లీ 400 పీపుల్ ఇన్ ద వరల్డ్. 400 మంది మాత్రమే ప్రపంచాన్ని అంటే అత్యధిక దేశాలు చూసిన వారిగా వారి పేరు నమోదు చేసుకున్నారు. అండ్ అలాగా మన భారతీయుల్లో యాక్చువల్లీ ముగ్గురే ఉన్నారు, తెలుగువారిలో ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. అండ్ వారు మన స్టూడియోలో ఉన్నారు. ఐ హ్యావ్ విత్ మీ రవి ప్రభు. 193 దేశాలని మీరు చుట్టేసి వచ్చేసారు. కరెక్ట్. 193 దేశాలా? కరెక్ట్. నేను కూడా బిలీవ్ చేయలేకపోతున్నాను. అసలు మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయండి? సారీ ఫర్ ఆస్కింగ్. యునైటెడ్ నేషన్స్ అఫీషియల్గా రికగ్నైజ్ చేసేవి 193. తర్వాత 2 అబ్జర్వర్ స్టేట్లు ఉన్నాయి, ఒకటి పలెస్టైన్, ఒకటి హోలీసీ, 2 కలిపితే 195. సో 193 కంప్లీటెడ్. లాస్ట్ 2 అండి నేను కంప్లీట్ చేయని దేశాలు లిబియా, వెనిజువేలా. ఈ వీకెండ్ మీ ఇంటర్వ్యూ తర్వాత లిబియా వెళ్ళిపోతున్నా. సో 194 ఇంకొకటే మిగులుతుంది. కమ్ వాట్ మే ఈ ఇయర్ కంప్లీట్ చేసేద్దామని. సో ఈ 193 దేశాలు ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు? అంటే నేను ఫుల్ టైం ట్రావెలర్ కాదండి, వర్క్ ఫ్యామిలీ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ పార్ట్ టైం ట్రావెల్ కాబట్టి అప్రాక్సిమేట్లీ 20 years. ఏదో ఒక మిషన్ లాగా కాకుండా మెకానిక్గా ఒకదాని నుంచి ఒకదానికి చేయకుండా మధ్యలో ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, జాబ్ కెరీర్ చూసుకోవాలి, ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ చేసాం కాబట్టి 20 years పట్టింది. మీరు ఏకనిరంజన అయితే ట్రావెలింగ్ మాత్రం అలా లేదండి, ఫ్యామిలీతో చాలా తిరిగాను. నా డాటర్ ఎంత ఏజో దానికి డబుల్ కంట్రీస్ తిరిగింది, వైఫ్ 50+ కంట్రీస్ తిరిగింది. కాకపోతే అందరికీ ఇంత డ్రైవ్ అండ్ ప్యాషన్ ఉండదు కదా. ఎక్కడో డెజర్ట్స్లోకి వెళ్దాం, లేకపోతే ఆర్కిటిక్ సర్కిల్కి వెళ్ళి విపరీతరించాలి, అందరికీ అంత స్ట్రెంగ్త్ ఉండదు కదా. అది అసలు ఇది కాన్షియస్ జర్నీ అండి దిస్ హోల్ 20 yearsలో జరిగిన ఈ జర్నీ అంతా? ఇస్ ఇట్ డెలిబరేట్? నేను వెళ్ళాలి, అన్ని దేశాలు చూడాలని చిన్నప్పటి నుంచి ఈ కోరిక ఉండేదండి. చిన్నప్పుడు హంబుల్ బిగినింగ్స్ అందరికీ తెలుసు కదా, 20-25 years బ్యాక్ ఎలా ఉండేదో. ఏదో ఒక స్కూటర్ ఉంటేనే దట్ వాజ్ అ బిగ్ థింగ్ దెన్ ఫర్ అ మిడిల్ క్లాస్ పర్సన్. ఇలాంటివి డ్రీమ్స్ అన్నీ ఉండేవి, బట్ ఇట్ వాజ్ అ పైప్ డ్రీమ్ అట్ బెస్ట్. అంటే అవుతుందా లేదా అని. అలాంటిది ఇట్స్ కమింగ్ టు ఫ్రూషన్ వెరీ సూన్. సో రియలీ గూస్ బంప్స్ మూమెంట్ ఎవ్రీ సింగిల్ టైమ్. డెలిబరేట్. అంటే ఐ వాంటెడ్ టు సీ ద వరల్డ్, ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్, వేరియస్ కల్చర్స్ అన్ని రకాలు ఎక్స్ప్లోర్ చేసి. స్టీరియో టైప్స్కి పర్సెప్షన్ వర్సెస్ రియాలిటీ కదా. మనం జనరల్గా ఏమనుకుంటాం, వీళ్ళు చూసి ఇలాంటి వాళ్ళు, లేకపోతే ఆడికి వెళ్తే మనం చంపేస్తారు, ఇంకో దేశం వెళ్తే మనం శవంగానే వస్తాం, అన్నీ వెళ్ళి చూసేసి వచ్చాం కదా. అన్నీ పర్సెప్షన్స్. రియాలిటీ ఈజ్ రియలీ డిఫరెంట్. మీరు చాలా ఈజీ గోయింగ్ అండ్ అకామిడేటివ్ అయి ఉంటారు. అంటే చాలా బికాజ్ లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ మొదలుకుని క్లైమేట్స్ మారడం, మనం మామూలుగా చిన్న ఇది మారితేనే అడ్జస్ట్ కాలేము. కరెక్ట్. సో రకరకాల పదార్థాలు తిన్నారా ఇన్ ద ప్రాసెస్? అట్లా లేదులేండి. అంటే ఇంగ్లీష్లో ఒక టర్మ్ ఉంటుంది, హాబ్సన్స్ చాయిస్ అని. ఏ చాయిస్ లేనప్పుడు తప్పనప్పుడు చేయాల్సి వస్తుంది. కానీ అంత అడ్వెంచరస్ కాదు, పాములు కప్పలు అవేం తినలేదు. ఇంకా రెగ్యులర్ ఫుడ్ అంటే ఒక ఫిష్, చికెన్ తినగలిగితే, నాన్ వెజ్ బేసిక్ ఐటమ్స్ తినగలిగితే యూ కెన్ సర్వైవ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. ఎగ్జాక్ట్లీ. లేటెస్ట్ కంట్రీ ఏది మీరు? నేను లాస్ట్ వెళ్ళిన కంట్రీ 193 నౌరు అనే దేశం. నౌరు NAURU. ఈ దేశం విడ్త్ 5 kilometers, చుట్టుకొలత 17 kilometers. సో ఒక కార్ రెంట్ చేసుకుంటే 20 minutesలో దేశాన్ని చుట్టేయచ్చు. ఈ దేశానికి వెళ్ళడానికి నాకు $8,000 అంటే 7 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పెసిఫిక్, నోవేర్, 5 kilometer డయామీటర్ ఆర్ రేడియస్ ఐలాండ్ నౌరు. అసలు వింటేనే చాలా ఫ్యాసినేటింగ్గా ఉందండి. ఇప్పుడు మీరు మొత్తం అంటే ముందు అసలు ఇది చాలా పెద్ద సాహసం మీరు చేసింది, అండ్ ఇట్స్ అ ఫీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ముందు ఐ వాంట్ నో షాకింగ్ ఫ్యాక్ట్స్. ద మోస్ట్ 20 ఏళ్లలో చేశారు, 193 దేశాలు, నౌరు అనే 5 kilometers పెడుతుండే కంట్రీని చూశారు. అండ్ ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టుంటారు ఇన్ ద లాస్ట్ 20 years? జస్ట్ ఒక బాల్ పార్క్. చాలా ఎక్కువ రాసుకోలేదు. అంటే మనకి ఒక బడ్జెట్ అంటూ ఉంటే ఈ ప్రాబ్లము. కానీ ఒక కెరియర్ మెయింటైన్ చేసుకొని బాగా వర్క్ చేస్తూ ఓకేగా సంపాదిస్తున్నప్పుడు ఆ పార్ట్ ఆఫ్ ద సేవింగ్స్ పెట్టేసినప్పుడు అంత ఖర్చు చేసుకొని అంత కేటర్ చేయాల్సిన అవసరం పడలేదు. బట్ టెంటేటివ్ ఎస్టిమేటెడ్ మోర్ దెన్ మెనీ క్రోర్స్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు. మీరు చాలా మంది ఆ కోట్ల రూపాయలతో ఒక ఇల్లు కట్టుకుని అదే నా ప్రపంచం అనుకుంటారు. మీరు ప్రపంచం అంతా నా ఇల్లు అనుకున్నారు. అంతే. అద్భుతం. గ్రేట్ అండి. ఫస్ట్ కంట్రీ మీరు చూసింది ఏది అదర్ దెన్ ఇండియా? మా నాన్న స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవారు. వాళ్ళకి LFC LTC అని ఒకటి ఉంటుంది, తెలుసు, లీవ్ ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ కన్సెషన్ సంథింగ్ లేదా. సో దాంతో ఇండియాలో చాలా చూపించారు మా చిన్నప్పుడు. నేను 9 or 10 years అప్పుడు భూటాన్ తీసుకెళ్లారు. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే భూటాన్ పక్కనే ఉంది. అంటే పుంచోలింగ్ అంటే జల్పైగురి, సిలిగురి వెళ్తే అక్కడి నుంచి 2 hours. కానీ
వేరే ప్రపంచం. అంటే ద కల్చర్, మేము రోజు చూసే కల్చర్ కానీ, పీపుల్ మేనరిజమ్స్ కానీ, డిమీనర్ కానీ, ఒక్కసారి బార్డర్ దాటితే అంతా మారిపోతుంది. సో 10 ఏళ్ళప్పుడు అనిపించింది మాట, మనం రోజు చూసే, అంటే కర్ణాటక వెళ్ళినా మనలానే ఉంటారు, ఒడిశా వెళ్ళినా మనలానే ఉంటారు కదా, ఒక్కసారి భూటాన్ అనేసరికి ఆ జాంగ్స్ అని వాళ్ళు వేసుకునే డ్రెస్ కానీ, అక్కడ మొనాస్ట్రీస్ కానీ చూసి ఓ ప్రపంచం అంత అద్భుతంగా ఉంటుందా అని తెలియనప్పుడే, అది చాలా డెలికేట్ మైండ్ కదా, అప్పుడు తెలియకుండానే మనకి వచ్చేసింది మాట, అలా చూడాలి, వరల్డ్ చూడాలి అని. హిస్టరీలో చదువుతాం కదా, ఫాయియన్ అని, హ్యూయన్ సాంగ్ అని, మార్కోపోలో, తెలియకుండానే కొన్ని చంద్రముఖి సినిమాలు చూడండి, అలా చూడగా అనిపిస్తుంది. అలా ట్రావెల్ గురించి ఎప్పుడు చదివినా చూసినా చాలా ఫ్యాసినేటింగ్ అనిపించేది. కానీ దట్ వుడ్ లీడ్ టు దిస్ గార్గాన్చువన్ అని ఎప్పుడు అనుకోలేదు. కానీ చాలా ఆశ్చర్యం, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు తెలుగు వారిలో మీరు ఫస్ట్ పర్సన్ యాక్చువల్లీ అనుకుంటాను. అంటే నాకు తెలిసి అంటే మనకి నమోదైన వాళ్ళు లేరు ఇన్ని కంట్రీస్ చూసి. కరెక్ట్ దగ్గరలో కూడా లేరండి. 193 అంటే 150 కూడా ఉన్నట్టు తెలియదు. ఉండుంటే మేబీ ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ యాజ్ వెల్. ట్రెమెండస్ అచీవ్మెంట్. అండ్ నిజంగా మీకు సహకరించిన మీ కుటుంబ సభ్యులు, స్టార్టింగ్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ పెళ్లి తర్వాత మీ ఆవిడ, వాళ్ళందరికీ ఎవరో ఒక పద్మ అవార్డు ఇప్పించాలి. ఏ వాడు ఇచ్చినా ఓకే. అంటే వైఫ్ ఒప్పుకోవడం, మన ఇంట్లో ఒప్పించడం వేరే. ఇంటికి వచ్చాక రాత్రి పగలు అరే నువ్వు వెళ్ళలేవు, నువ్వు ఏ పని చేయవు అని రాత్రి పగలు సంటడం అంటారు కదా, అవేమి లేవు. సో షీ కన్సిడర్స్ మై ట్రావెల్ యాజ్ హర్ ట్రావెల్. అంటే హార్ట్ అండ్ సోల్ పెట్టేసి షీ ఈజ్ బికమ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ యాజ్ వెల్. సో బిగ్ కుడోస్ నా డాటర్కి, నా వైఫ్కి, ఇద్దరు వెరీ అండర్స్టాండింగ్. మెయిన్ ఏంటంటే చాలామంది చేయిస్తారు, తర్వాత వెళ్ళి నో కంప్లైంట్స్ యాజ్ వెల్. సో వెరీ బ్లెస్డ్ ఇన్ దట్ మేనర్, అందుకే చేయగలుగుతాను. వాట్ ఈస్ ద వన్ థింగ్ అండి, అంటే ఇన్ని దేశాల్లో మీరు చూసిన ఒక్క విషయం మిమ్మల్ని, ఇప్పుడు ఎక్స్ప్రెస్కి వెళ్తున్నానంటే ఇప్పుడు ఏదో ఒక 10-20 తర్వాత కొంచెం అలవాటు పడిపోతాం ఏ పని చేసినా కూడా, బట్ ఇంకా కొత్తదనం మెయింటైన్ చేస్తూ ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ దిస్ నెక్స్ట్ కంట్రీ అని అనుకునే వాట్ ఈస్ దట్ వన్ థింగ్? ఫుడా, కల్చరా, పీపులా, లేకపోతే వెళ్ళానని ఒక ఫీటా? డైవర్సిటీ అండి. అంటే మీరు యూ థింక్ యూ హెవ్ సీన్ ఎవ్రీథింగ్ బట్ సంథింగ్ అమేజెస్ యూ. ఈ వావ్ ఫ్యాక్టర్ ప్రతి దేశంలో ఏదో ఒకటి ఉంటుంది. మనం ఏదో అన్నీ చేసేసాం, మనకు తెలుసు, ఆ ప్లేన్ టికెట్లు అలా బుక్ చేయడం తెలుసు, వీసా ఏముంది, పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోవడమే. మనసులో కొంచెం అనుకోకుండా కొంచెం ఇది వచ్చేస్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్. అలాంటిది మొన్న లెబనాన్ వెళ్తే నా 2 పాస్పోర్ట్లు మీ దగ్గర ఉన్నాయి, మీ చేతిలో. అసలు ఎన్ని స్టాంపులు చూస్తేనే భయం వేస్తుంది. జస్ట్ లేటెస్ట్ 2 స్టాంపులు. చాలా మంది డౌట్లు ఉంటాయి, నిజంగా తిరిగేవా, చెప్తున్నావా, అది ఇది అని. చూడండి, అమ్మో, ఆఫ్ఘనిస్తాన్. ఇవి నాకున్న టోటల్ 10+ పాస్పోర్ట్లో 2 ఇచ్చాను మీకు. 2 తెచ్చారు. ఇది మీ OCI కార్డ్. OCI కార్డ్. అంటే జనాలు అడుగుతారు, నువ్వు ఇండియన్ అంటే దా పేరు మీదే ఉంది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని. రైట్. గవర్నమెంట్ డిబేటబుల్ పాయింట్. సో ఈ పాస్పోర్ట్ మిస్ప్లేస్ అయిపోయింది. మిస్ప్లేస్ అయిపోతే ఇమీడియట్గా US పాస్పోర్ట్ ఆఫీస్ వాషింగ్టన్లో వెళ్ళి కొత్త పాస్పోర్ట్ తీసుకున్నాను. 30 minutesలో ఇచ్చేసారు. అక్కడ ఏం చేస్తారు, ద ప్రీవియస్ పాస్పోర్ట్ వాజ్ లాస్ట్ ఆర్ స్టోలెన్ అని వాళ్ళు నోటేట్ చేస్తారు. మనం అనుకుంటున్నాం ఓకే ఆల్ గుడ్ అని, కానీ అది లాస్ట్ 3 yearsగా వాడాను కాబట్టి ఆ పాస్పోర్ట్ నెంబర్ గుర్తుండిపోయింది. సో బేరూట్కి నేను టికెట్ బుక్ చేశాను షార్జా నుంచి. ఆ ఓల్డ్ పాస్పోర్ట్ నెంబర్ పెట్టేశాను. ఇది ఏమనుకోలేదు. సో బేరూట్లో ల్యాండ్ అయిన వెంటనే 4 armed security men వచ్చేసి నన్ను ఎస్కార్ట్ తీసుకుపోయారు. అర్థం కాలేదు ఏం జరిగిందని. సో అమెరికన్ పాస్పోర్ట్ లాస్ట్ అంటే ఇంటర్పోల్ అలర్ట్ పెడతారంట. ఎనీబడి దట్ క్యారీస్ దిస్ పాస్పోర్ట్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ. ఆ పాత పాస్పోర్ట్ నెంబర్ పెట్టాం కదా, నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ పాత పాస్పోర్ట్ కూడా నా బ్యాగ్లో ఉంది. సో నువ్వు లాస్ట్ అండ్ స్టోలెన్ ఉన్నావు కదా, హౌ డూ యూ క్యారీ ఇట్ అని. ఇంటికి రాగానే దొరికింది. మళ్ళీ నేను రిపోర్ట్ చేస్తే వాళ్ళు అన్నారు వెన్ యూ కమ్ బ్యాక్ టు ది US అది ఇంపౌండ్ చేయించుకో అని. సో దానికి 1 week నన్ను డీటైన్ చేసేసారు బెయిరూట్లో. బట్ రెస్పెక్ట్ఫుల్లీ, ఎక్కడో అంటే జైల్లోనో అది పెట్టకుండా నన్ను పంపించేసి పాస్పోర్ట్స్ కన్ఫిస్కేట్ చేసి 1 week తర్వాత ఇచ్చారన్నమాట. ఆ 1 week మీరు ఆలోచించండి, అన్నీ తెలుసు అనుకుంటాం మనం, ఇంత చిన్న మిస్టేక్ ఎలా చేస్తాం. సో ఆల్వేస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఎవ్రీవేర్. దట్స్ వాట్ మూవ్స్ యూ ఫార్వర్డ్. 1 week ఏం చేశారు అక్కడ? ఫుడ్ పెట్టారా ఫుల్ బానే? నాకు పంపించేశారు బయటికి ఫుల్ ఫ్లెజ్గా, నాకు నచ్చిన హోటల్లో. ఎగ్జాక్ట్. ఒక పేపర్ ఇచ్చారు, పాస్పోర్ట్లు కూడా లేవు. సో అది జరిగింది. సో 1 week దాన్ని ఇందాక చెప్పే కదా హాబ్సన్స్ చాయిస్ అని, లెబనాన్ అంతా ఎక్స్ప్లోర్ చేశాను. మళ్ళీ లెబనీస్ ఫుడ్ బాగానే ఉంటుంది అంటారు. లెబనీస్ ఫుడ్ బాగుంటుంది, మిడిల్ ఈస్టర్న్ ఫుడ్. యా. సో మీరు తిన్న అతి విచిత్రమైన పదార్థం? అదొక్కటే నేను చేయలేనండి. నేను టీ టోటల్ అసలు ఏమి తాగను. ఏదో ఎప్పుడో ప్లేన్లో ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తే షాంపెన్ ఇస్తుంది, ఒకటి టేస్ట్ చేస్తుంటా. స్మోక్ చేయలేను. ఇది ఒక్క దానిలోనే నాట్ అడ్వెంచరస్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్. సో నేను తిన్న వియర్డెస్ట్ ఏంటంటే ఈల్. అదే ఈల్ అన్నది మన ఎలక్ట్రిక్ చేపల.
పాముకి చేపకి మధ్యలో ఉంటుంది. కరెక్ట్, కానీ అది ఫిష్ కానీ అది ఫిష్ fish. అనుకుంటాం, కానీ ఈలే మీకు అది ఏమంటారు దాన్ని, ఇన్వర్టిబ్రేట్. ఫిష్కి వర్టిబ్రే ఉంటుంది, vertebrae ఉంటుంది, దీనికి అది ఇన్వర్టిబ్రేట్, లాంగెస్ట్ వర్టిబ్రేట్ అంటారు అనుకుంటా. సో ఈ మొత్తం ఎక్స్పీరియన్సెస్లో సరే మొన్న అయినా ఈ పాస్పోర్ట్ పోవడం అన్నది కొంచెం స్కేరీ ఎక్స్పీరియన్స్. కొన్ని దేశాల్లో అమెరికన్ పౌరులకి సేఫ్టీ లేదు, అమెరికన్ పాస్పోర్ట్ చూస్తే కూడా మేము ఎత్తుకుపోతారు, ర్యాన్సమ్కి పెట్టుకుంటారు, తీవ్రవాదులా కాల్ చేస్తారు, మీకు తల నరికేస్తారు అని వింటున్న మనకి సోకాల్ డాక్యుమెంటరీ సిరీస్లు చాలా వచ్చాయి. వాట్ డిడ్ యూ ఫీల్ వెన్ యూ విజిటెడ్ సమ్ ఆఫ్ దోస్ కంట్రీస్? సో 191 వాజ్ సిరియా. 3 ఏళ్ళు మమ్మల్ని బ్యాన్ చేసేసారు, రాలేదు, మొత్తానికి సాధించాను. ఈ లెబనాన్ వెళ్ళినప్పుడు నాకు సిరియా వీసా వచ్చేసింది. ఏంటి నెక్స్ట్ డేకి వెళ్ళాలి, 1 వీక్ స్టక్, రాక వచ్చిన వీసా. లెబనాన్లో 7 డేస్ స్టక్ అయిపోయాను, ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. ఎలాగా అనుకున్నాను, ఏదో మార్గం, ఎవరో కాంటాక్ట్ చేసి వితిన్ 24 hours వీసా అరేంజ్ చేశారు. సో ఐ వెంట ఇన్. మనం చూస్తే ఏంటి, ఐసిస్ ఎక్కడ, అది సిటీ పేరు రాకా ఒరిజినల్గా, రెండో నర్వ్ సెంటర్ హామ్స్ అని ఒక ఊరు. ఎక్కడైతే ఐసిస్ మొత్తం చేశారో, మొత్తం పల్వరైజ్ ప్లండర్ చేసేసారో బిల్డింగ్స్ అని, ఆ మధ్యలో ఉండి మీరు జస్ట్ ఆలోచించండి, 30,000 మంది కట్టు బట్టలతో వదిలేసి రోడ్ల మీద పడుకొని డమాస్కస్లో ఆ ఏరియా సెంటర్లో ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? కానీ ఫస్ట్ చాలా అంటే వాట్ దే హ్యావ్ గోన్ త్రూ. మనం సిరియా అనగానే జనాలు ఏమనుకుంటారు, బాబోయ్ సిరియా వెళ్తే మంచి నరికేస్తారు, కత్తాలు నరికేస్తారు. ఆడికి వెళ్తే అందరూ వచ్చి, నువ్వు యూట్యూబరా, ఓకే ప్లీజ్ రికార్డ్ అస్, దిస్ ఈజ్ అస్, వీఆర్ నాట్ బ్యాడ్ పీపుల్, వెల్కమ్ టు సిరియా అని. పీపుల్ ఆర్ వెరీ ఎండియరింగ్ ఎవ్రీవేర్ యూ సీ. దిస్ ఆల్వేస్ కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ ప్రతి దగ్గర ఉంటాయి, ఎక్కడ లేదు చెప్పండి. అవునవును, ఖచ్చితంగా. కానీ మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు మన భయాలు మనకు ఉంటాయి. ఫ్యామిలీ ఉంది, డాటర్ ఉంది, వైఫ్ ఉంది, ఇవన్నీ గుర్తొస్తాయి కదండి. కానీ ఆల్రెడీ సీజన్ ట్రావెలర్ కాబట్టి ఇలాంటి పర్సెప్షన్స్ చాలా బ్రేక్ అయిపోయాయి కాబట్టి, అంటే స్టిల్ దట్ కుడ్ బి ఎ బ్యాడ్ ప్లేస్. కొంచెం ధైర్యం అయితే ఉంటుంది కదా, అక్కడ అలా జరగలేదు, ఇక్కడ అలా జరగలేదు, కాబట్టి ప్రాబబ్లీ సంథింగ్ బెటర్ అని యూ ఆల్వేస్ లుక్ ఫర్ ద పాజిటివ్ అని చేస్తే సిరియా వాజ్ మైండ్ బ్లోయింగ్, మైండ్ బాగ్లింగ్ ఎక్స్పీరియన్స్ మాట. సో వాట్ వాస్ మైండ్ బ్లోయింగ్ అంటే అదర్ దెన్ సీయింగ్ దీస్ డార్క్ విజువల్స్ కాదంటే ద పర్సెప్షన్ దట్ యూ హ్యావ్ ఆఫ్ ద సిరియన్ పీపుల్, ద పర్సెప్షన్ దట్ యూ హ్యావ్ లైక్ ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఆడికి వెళ్తే నార్మల్. డమాస్కస్ సెంటర్లో వెళ్తే మన పర్సెప్షన్ ఏంటి, ముస్లిం కంట్రీ, ఆల్కహాల్ ఉండదు. డమాస్కస్లో క్రిస్టియన్ క్వార్టర్, ముస్లిం క్వార్టర్, అలా డిఫరెంట్ క్వార్టర్స్ ఉంటాయి. క్రిస్టియన్ క్వార్టర్లో దే సెల్ ఆల్కహాల్ పబ్లిక్లీ. ఎవరైనా అనుకుంటారా సిరియాలో ఇలా ఆల్కహాల్ పబ్లిక్గా చేస్తారని? ఇవన్నీ చిన్న చిన్న మిస్ నోమర్స్. అక్కడికి వెళ్తే ఐ సా మోర్ చర్చెస్ ఇన్ సిరియా దెన్ మాస్క్స్. మీరు చెప్తారా, నమ్ముతారా చెప్తే? సో ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, వావ్ దిస్ ఈజ్ అ రియాలిటీ. సో సిరియన్ ఆర్థోడాక్స్ చర్చ్ అని ఒక డినామినేషన్ కూడా ఉంది, దాని పేరే సిరియన్. సో కొంత హిస్టరీ కూడా తెలుసుకుని ఉంటారు వెళ్ళిన ప్రతి చోటుకి. వెళ్లే ముందే మీరు రీడప్ చేసి వెళ్తారా, మనం వెళ్తున్న కంట్రీ ఏది, దీని తీరుతున్న ఎలా ఉంటాయి? హూస్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? అంటే చిన్నప్పటి నుంచి హిస్టరీ అండ్ జాగ్రఫీ మై పిచ్చి మాట. సో రోజుకి పుస్తకాలు చదవడం కన్నా అట్లస్ చూసి ఆ పాయింట్స్ అవి ఒక చెప్పాం కదా, అది దాని ఎడిక్షన్ అంటారా, కంపల్సివ్ డిజార్డర్ అంటారా నాకు తెలియదు, మొత్తానికి ఎంత ఉంటుంది, బాగా నాలెడ్జ్ అయితే ఉంది. కానీ ప్రతి దేశానికి వెళ్ళే ముందు ఆఫ్ కోర్స్ యూ రీడ్ అప్ వికీపీడియా కానీ, లేకపోతే మనం వెళ్ళే ప్లేసెస్ గురించి కొంచెం హిస్టరీ కానీ. ఎలా ప్లాన్ చేసుకుంటారు, దేని బేసిస్ మీద? కన్వీనియన్సా, యూనిక్నెస్ అండి. అంటే ఇప్పుడు వాటర్ ఫాల్ ఉందనుకోండి, సిరియాలో ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ ఉందంటే దట్స్ మై లాస్ట్ ప్రయారిటీ. మీటింగ్ పీపుల్, ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, కల్చరల్ స్పెసిమెన్స్, అది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ, వాట్ ఈజ్ యూనిక్ దిస్ కంట్రీ. ఇక్కడ ఇప్పుడు వాటర్ ఫాల్ నేను అక్కడ చూడకపోతే ఇండియా వచ్చి చూడొచ్చు, లేదా గోవా ఇంకో దేశం వెళ్ళి చూడొచ్చు. సో యూనిక్ ఏదైనా ఉంటే దట్ ఐ మేక్ దట్ మై ప్రయారిటీ. ప్లస్ నేను పార్ట్ టైం ట్రావెలర్ కాబట్టి, ఐ స్టిల్ హ్యావ్ టు గో బ్యాక్ టు మై జాబ్ అండ్ ఫ్యామిలీ కాబట్టి ఐ హ్యావ్ లిమిటెడ్ టైం. సో ఐ హ్యావ్ టు కాంటూర్ మై ట్రావెల్స్. ఆ లిమిటెడ్ టైంలోనే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని అన్ని టచ్ చేసుకుంటూ మ్యాక్సిమైజ్ చేస్తూ, ఏవైనా పెద్ద కంట్రీలు ఉన్నాయనుకోండి, ఇటలీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను 11 సార్లు వెళ్ళాను. 11 సార్లు 5 రోజుల నుంచి 7 రోజులు స్పెండ్ చేశాను. సో అలాగా ఒక ఏరియా ఆఫ్ ఇటలీ అంటే నచ్చేసింది. ఇటలీ మీకు చాలా నచ్చుతుంది. అలా చాలా దేశాలు ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో వస్తారు 10 రోజులు ఉంటారు, 15 రోజులు ఉంటారు, ఏం కవర్ చేయగలరు చెప్పండి? అదే మీరు ఇండియాకి 10 ట్రిప్లు వేసారు అనుకోండి, డిఫరెంట్ ఏరియాస్ కవర్ చేయొచ్చు కదా. సో నాకు టైమ్ ఈజ్ లిమిటెడ్ కాబట్టి, అదర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, ఒక ట్రిప్లోని 3-4 రోజులు స్పెండ్ చేసిన, బట్ ఐ గో బ్యాక్ టు మెనీ కంట్రీస్. వెరీ వింటుంటే చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. ఇప్పుడు మరి ఇప్పుడు నెక్స్ట్ కంట్రీ మీరు ఒకటి కంప్లీట్ చేసేస్తే లిబియా 194, అది కూడా నా పాస్పోర్ట్కి రాదు. అతి కష్టం మీద 3.5 నెలలు ఎంతో పర్సూ చేస్తే వచ్చింది. నాకు వీసా వచ్చిన నెక్స్ట్ డే క్యాన్సిల్ చేశారు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. నా వీసా స్టిల్ వ్యాలిడ్. సో యూ గో విత్ గ్రూప్స్ ఆర్ అలోన్? 99% అండి. నేను చాలాసార్లు గ్రూప్స్తో వెళ్ళాను.
వెళ్తే అందరూ 9కి కలుద్దాం అంటారు, మనం 9కి వెళ్తాం, ఒకటి 10కి వస్తారు, ఒకటి 11కి వస్తారు. లేకపోతే వాళ్ళు 9కి వచ్చేస్తారు, మనకు కుదరదు. నాకు ఏం రియలైజ్ అయిందంటే, యూ ఆల్వేస్ స్టార్ట్ యువర్ ట్రావెల్ అలోన్, బట్ యు ఆర్ నెవర్ అలోన్. ఎవరో ఒకళ్ళు తగులుతారు, లాబీలో ఉంటారు, లేకపోతే ఎవరో కలుస్తారు. ఈ దేశంలో ఎంతో మంది ఉంటారు. ఎక్కడో మనలో మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది, మన ఇండియన్ కనిపిస్తే చాలు, తెలుగు కనిపిస్తే అరే అని అలా అనిపించింది. ఇప్పుడు తెలుగు ఇండియన్ అని కాదు, ఎవరైనా ఒక ఫెలో ట్రావెలర్ కనిపించి, ఎవరైనా సరే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్ దే థింక్ ఆఫ్ మీ, నువ్వు 193 ఏళ్ళు 180 అంటే వావ్ అనే డెఫినెట్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నిజంగానా అని అడుగుతారు ఎవరు అడిగినా. ఓ పాస్పోర్ట్ ఏదో చూసినప్పుడు, లేకపోతే వాళ్ళు అందరూ ఏంటంటే వాళ్ళు తెలియకుండానే సబ్కాన్షియస్గా మనల్ని క్వశ్చన్ చేయడం మొదలెడతారు. అంటే జస్ట్ టు టెస్ట్, దేర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు టెస్ట్, కానీ తెలియకుండానే ఓ బై ద వే యుక్రెయిన్లోని నువ్వు ఒడెసా వెళ్ళావా, లేకపోతే బెలరూస్లో మిన్స్కి వెళ్ళావా, ఇలా సంథింగ్ ఏదో మొదలెడతారు. సో వన్స్ దే రియలైజ్ దే గెట్ ద ఆన్సర్, దే ఆర్ ఆల్సో హ్యాపీ అండ్ దే వాంట్ టు టీమ్ అప్. ఆ పద ఎక్కడికి వెళ్దాం, వాడికి వెళ్దాం అని. సో ఎవ్రీ ట్రిప్, సోలో ట్రిప్, ఐ స్టార్ట్ ఆఫ్ యాజ్ అ సోలో, ఎయిర్పోర్ట్ వరకే, అక్కడి నుంచి ఎవరో ఒకటి. చాలా మంచి మంచి పెద్ద పెద్ద రచయితలు, కవులు రాసిన వ్యాఖ్యలు, కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే దట్ యూ బేసికలీ ట్రావెల్ ద వరల్డ్ అండ్ ఇట్ ఓపెన్స్ అప్ యువర్ మైండ్. కరెక్ట్. హౌ హ్యావ్ యూ చేంజ్డ్ రవి గారు? చాలా అండి, ఎన్నో చెప్పాను కదా, ఎన్నో. ఇప్పుడు ఎలా అంటే వాట్ ఈస్ కన్సిడర్డ్ వియర్డ్ ఈజ్ నాట్ వియర్డ్ ఎనీమోర్. ఎలాంటిది చూసినా, ఇప్పుడు తైవాన్లో మీరు నడుస్తుంటే ఆ స్ట్రీట్లోని, తాయిపేలోని లైవ్ పావుని తల కోసేసి గ్లాసులు వేసి రక్తం తాగుతారు. అది చూసినప్పుడు ఫస్ట్ టైం మాకు 3 రోజులు నిద్రపట్టలేదు. ఇప్పుడు అది చూస్తే పావు రక్తం తాగుతారండి. పావు రక్తం, ఎందుకంటే ఇది ఇంప్రూవ్స్ యువర్ ఫర్టిలిటీ ఆర్ పొటెన్సీ అని ఒక చైనీస్ మెడిసిన్ సైన్స్. లైవ్ పావుని తీసి ఇలా చెప్తేనే మీకే అలా అయిపోతుంది. లైవ్ చూశాను నేను, ఇది ఇప్పుడు 10-15 ఏళ్ళ బ్యాక్. నాకు 2 రోజులు నిద్ర పట్టలేదు. కుక్కను కూడా తింటారట కదండి? సరే, దాని గురించి అసలు మాట్లాడను. కానీ ఆ ఏరియా కల్లా వియట్నాంలో హ్యాంగ్ చేసి ఎవరో చెప్పారు ఆ స్ట్రీట్ అని. ఆ స్ట్రీట్ నేను వెళ్ళలేదు, ఎందుకంటే డాగ్ లవర్ కాబట్టి. కొన్ని చూడకపోతే బెటర్ అని వెళ్ళలేదు. ఇవన్నీ చూస్తాం, కానీ ఒక విధంగా ఆలోచిస్తే ఒక మేకని చంపేసి తింటారు. మరి ఇది ఓకే అయితే మరి మిగతా పార్ట్ నేను కంప్లీట్ చేయను. ఫెమిలియారిటీ అంతే. ఎగ్జాక్ట్. వన్ ఇస్ ఫెమిలియారిటీ, వన్ ఇస్ నాట్. వాళ్ళు చూసి కప్పలు చూసి తినేస్తారు, మనకి వీడ్ అనిపిస్తుంది. పావులు చూసి వీడ్ అనిపిస్తుంది, వాళ్ళకి జస్ట్ ద నామ్. సో ఇలాంటి పర్స్పెక్టివ్ మారుతుంది. థాయిలాండ్లో ఈ పురుగుల్ని వేయించుకుని బేల్పూరిలో తింటారు కదండి? ఎక్కడ పడతారు? ఓన్లీ థాయిలాండ్ కాదు, కొలంబియాలోని, సౌత్ అమెరికాలోని, పెరూలోని చాలా కామన్. వాళ్ళు ఏం చెప్తారంటే దిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ఫుడ్ అని. హైలీ ప్రోటీనేషియస్ అంట. అది కూడా నేను థాయిలాండ్ చాలాసార్లు 30 సార్లు దాటి వెళ్ళాను. ప్రతిరోజు ఆ స్ట్రీట్లో చెప్తాం, కానీ ఐ కుడ్ నెవర్ ట్రై. సమ్ డే. అమ్మ బాబాయ్, అసలు ఇప్పుడు మీరు ఇంటికి తిరిగి రాగానే మీ ఆవిడ చేతి వంట, మంచి పప్పన్నం, అవన్నీ కామనేనా? నిన్న అడిగారు ఎవరో, ఏంటి నీకు ఫేవరెట్ ఫుడ్ అంటే, బయట సూషి అని చెప్తాను. అందుకని ఇండియన్ ఫుడ్ని ఎక్స్క్లూడ్ చేసి చెప్తాం. కాబట్టి ఏది తిన్నా ఏది చేసినా మా ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ అడిగితే ఏం కావాలంటే కందిపొడి, అన్నం, ఉల్లిపాయ, లేకపోతే పెరుగన్నం, ఆవకాయ. ఈ 2 తింటేనే అదేదో సాటిస్ఫాక్షన్ వస్తుంది. వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ పెరుగున్న ఆవకాయ అన్ని చోట్ల ఆవకాయ కాకపోయినా పెరుగున్న దొరుకుతుంది. కట్టుకెళ్తారా? లేదు, అమెరికాలో అన్ని దొరుకుతాయి, బట్ సిరియాలో దొరకదు కదా. అంత అబ్సెషన్ కానీ ఎడిక్షన్ కానీ లేదు. ఇప్పుడు రోజు మా ఇంట్లో ఉంటే 4 సార్లు మా ఆవిడ కాఫీ పెట్టిస్తే తాగుతా. 10 రోజులు ట్రావెల్ చేసినప్పుడు కాఫీ లేకపోయినా అలాంటి కంపల్సివ్ అలా ఫ్రీగా లేకపోతే మీరు కష్టం. అస్సలు లేదు. కానీ మా ఆవిడ అడుగుతుంది, బయట నుంచి ఆవిడ చేస్తాడు కాఫీ, రోజుకోసారి, రోజుకి 10 సార్లు అడుగుతావు అంటే, నువ్వు ఉన్నావు ఇస్తున్నా ఆవిడ అడుగుతా, లేకపోతే అడగం కదా. ఇది చాలా వెరీ ఫ్యాసినేటింగ్. ఏంటి మీ వాట్ ఈస్ యువర్ మిషన్ స్టేట్మెంట్ అండ్ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద వరల్డ్? అంటే మెసేజ్ ఏంటంటే, ఇది చూడండి, ఐ స్టార్టెడ్ హంబుల్ బిగినింగ్స్. హవాజీ ప్లేస్కొని ఏవిఎన్ కాలేజ్లో BA చదువుకొని, ఎన్నోసార్లు 5-star హోటల్స్ ముందు నుంచి నడుచుకొని, ఏదో రోజు వెళ్ళాలి లోపలికి, లేకపోతే మా ఫ్రెండ్స్ అందరూ డబ్బులు పోగు చేసుకొని 3 నెలలకి ఒకసారి వెళ్ళి, జస్ట్ అప్పుడు 40 రూపాయలు సూప్ ఉండేది, అది తాగేసి వచ్చేసేవాడు. సో ఫ్రమ్ దేర్ ఒక గోల్ పెట్టుకొని, ఒక మిషన్ పెట్టుకొని చాలా అకాంప్లిష్ చేశానని అనుకుంటున్నాను. సో ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, ఎనీబడి కెన్ డూ ఇట్. ఆల్ యూ నీడ్ ఈస్ ఫర్మ్ మైండ్, పేషెన్స్, పర్సిస్టెన్స్, పర్సెవరెన్స్. ఈ 3 ఉంటే 3 P's యూ కెన్ అకాంప్లిష్ ఇట్. అండ్ ఫర్ ఆల్ అదర్ థింగ్స్ అదే యాడ్ ఉంది కదా, దేర్ ఇస్ మాస్టర్ కార్డ్. అలా ఫర్ ఆల్ అదర్ థింగ్స్ ఇన్ఫర్మేషన్ దేర్ ఇస్ రవి గారు. అది ప్లస్ మాస్టర్ కార్డ్ కూడా కావాలండి. అందరూ చెప్తారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని. టు ట్రావెల్ ఆబ్వియస్లీ కొన్ని ప్లేసెస్ లో you would have stayed, I'm sure, in very opulent places. ఇప్పుడు లెబనాన్ ఉంది కదా, 7 days అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్. ఆ మాస్టర్ కార్డ్ వీసా లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఫుల్ వదిలిపోయి ఉంటుంది ఫుల్గా. కానీ మంచి మోస్ట్ లగ్జూరియస్గా నేను ఉన్నాను, వావ్, అది మెమరబుల్, ఐ వాంట్ టు గో బ్యాక్ అన్న ప్లేసెస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తే ఫస్ట్ క్లాస్ ఇన్ ఎమిరేట్స్,
టేకింగ్ అ షవర్ 35,000 feet అబౌవ్, అదొక వ్లాగ్ చేసేదానికి మిలియన్ వ్యూస్ ఉన్నాయి. సో ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్ అ యూనిక్ ఎక్స్పీరియన్స్. ముంబైలో JW మ్యారియట్ ఉంటుంది, నేను మ్యారియట్లో 1600 nights స్పెండ్ చేశాను. కాబట్టి నాకు లైఫ్ టైం టైటానియం ఎలీట్ స్టేటస్ వస్తుంది. సో ఎనీ హోటల్ ఐ బుక్ అ నార్మల్ హోటల్, దే గివ్ మీ ద వైస్ ప్రెసిడెన్షియల్ స్వీట్, ప్రెసిడెన్షియల్ స్వీట్. ఇది నార్మ్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళినా ఇస్తారు ఆ లగ్జూరియస్ స్వీట్స్, అలవాటు అయిపోయింది. సో బిందాస్ అండి బాబోయ్, జస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. మిమ్మల్ని చూస్తే ఫస్ట్ టైం ఐఎమ్ సేయింగ్ దిస్ సో ఓపెన్లీ, అవునా? కుళ్ళు పుడుతుంది. ఎందుకు జస్ట్ టు బీ ఇన్ దట్ స్పేస్ టు ట్రావెల్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఫార్చునేట్. సర్రియల్ అండి నిజంగా. ఎస్పెషల్లీ ఇంతకుముందు జాబ్ ఉన్నప్పుడు ఎలా అంటే పుష్ ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను, నాకు సడన్గా 3 రోజులు ఉండాలనిపించింది, ఎక్స్ట్రా తీసుకోలేను ఎందుకంటే అక్కడ జాబ్ ఉంది, ఇది ఉంది. ఇప్పుడు నేను 1 year బ్యాక్ జాబ్ క్విట్ చేశాను. ఎందుకు క్విట్ చేశానంటే ఈ సో కాల్డ్ డేంజరస్ లెవెల్ 4, ఇప్పుడు మీరు US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్కి వెళ్తే డూ నాట్ ట్రావెల్ అని ఒక లిస్ట్ ఉంటుంది. సోమాలియా ఫర్ ఎగ్జాంపుల్, యెమెన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవి నేను వెళ్ళలేను బికాజ్ ఐ హ్యాడ్ అ ఫెడరల్ జాబ్. సో అందుకని 7 ఏళ్ళ తర్వాత ఆ జాబ్ని క్విట్ చేసి ఇవి కంప్లీట్ చేయాలి. ఐఎమ్ సో క్లోజ్ టు ద గోల్. ప్రతిసారి చూస్తాను అనమాట, 300 మంది వెళ్ళారు, 400 మంది వెళ్ళారు, స్పేస్లోకి 700 మంది వెళ్ళారు, కానీ అన్ని కంట్రీస్ ఆఫీషియల్గా సర్టిఫైడ్ ట్రావెల్ 400 వెళ్ళారు. సో బిగ్ మూమెంట్. మనం ఎక్కడ చూసినా కాకేషియన్స్, వైట్ స్కిన్ పీపుల్ కనిపిస్తారు అందరు వెళ్ళినోళ్ళు. భాష ప్రాబ్లం రాలేదు ఎక్కడండి? ఎక్కడ భాష ప్రాబ్లం? మోస్ట్ ప్లేసెస్లో ఇంగ్లీష్ మేనేజ్ చేసేవచ్చు. మనకున్న రూడిమెంటరీ ఫ్రెంచ్ అండ్ స్పానిష్తోని ఈ రోజులో స్మార్ట్ ఫోన్స్తోని నో ప్రాబ్లం అండి. మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే చైనీస్ వచ్చేస్తుంది, చైనీస్లో మాటలు చెప్పేస్తుంది. సో ట్రావెల్ హెస్ బికమ్ మచ్ ఈజియర్. 20 years బ్యాక్ ఇంపాసిబుల్. ఈ రోజులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక పాస్పోర్ట్, ఒక మాస్టర్ కార్డ్ ఆర్ వీసా కార్డు అండ్ స్మార్ట్ ఫోన్, యూ కెన్ ట్రావెల్. హోటల్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే హోటల్ బుక్ చేసేయచ్చు. అంతే కదా. యాక్చువల్లీ అంటే అంత యాక్సెస్ వచ్చేసి అంత ఇన్ఫర్మేషన్ చాలా ఈజీ. ట్రావెల్ ఈజ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్లో మన అది బాడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2022 జాన్వరిలో స్వాల్బార్డ్ అని ఒక దేశం, స్వాల్బార్డ్ అని నార్వీజియన్ టెరిటరీ, నార్దర్న్ మోస్ట్ ఇన్హాబిటెడ్ ప్లేస్. దానికి నార్త్ పీపుల్ ఉండరు. అక్కడ -30 degrees. అక్కడ కుక్కల బండి స్లెడ్డింగ్లో 3 hours ఒక గ్లేషియర్ మీద వెళ్తే స్టార్టింగ్లో బాగానే ఉంది, 3 గంటలు చచ్చిపోతాం అనుకున్నా. -30 degrees కదా, ఎంత కప్పేసుకున్నా ఆ విండ్ చిల్లు అంతాను అవి ఎక్స్పీరియన్స్ చేసాం. సహారా అటకామా డెజర్ట్ ఈజ్ ద డ్రైయెస్ట్ డెజర్ట్, చిలీలో ఉంది, అది ఎక్స్పీరియన్స్ చేసాం. నమీబియన్ డెజర్ట్. సో డెజర్ట్స్ ఎక్స్పీరియన్స్ చేసాం. లైవ్ వాల్కెనో, వనువాటు అని ఒక స్మాల్ ఐలాండ్ ఉంది, ఒక దేశం ఉంది, అందులో టానా అని ఒక ఐలాండ్ ఉంటుంది. మౌంట్ యసోర్ ఇట్స్ అ లైవ్ వాల్కెనో. వాళ్ళు మానిటర్ చేసి ది లెట్ యూ గో టు ద క్రేటర్. మన ఫ్లవర్ పాట్ ఉంటుంది కదా దీపావళి చిచ్చుబుడ్లాగా, అది బర్స్ట్ అవుట్ ఉంటుంది ఎవ్రీ 2 minutesకి. టు స్టాండ్ ఎట్ ద రిమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్, నో వర్డ్స్. ఇలాగా ఎన్నో అంటే కోల్డెస్ట్ గ్లేషియర్స్, హాటెస్ట్ డెజర్ట్స్, వాల్కెనోస్, ట్రెంచెస్ అన్నీ చూశాక స్టిల్ దర్ ఇస్ సంథింగ్ దట్ మీకు పుష్ అంటే ముందుకు అలా ఏదో ఒకటి తోస్తూనే ఉంటుంది. అన్నీ చూసేసాం అనుకుంటాం, కానీ అదేదో ఆతృత, ఇంకా ఏమీ చూడలేదని. నేను నిజంగా చెప్తున్నా, ఓ 10 దేశాలు 20 దేశాలు చూసినప్పుడు నేనే ప్రపంచంలో గొప్పని అన్నీ చూసేసానని ఫీలింగ్ ఉండేది. 193 ఆ ఫీలింగ్ లేదు. ఏంటి తేడా చూడండి. 25 దేశాలు ఎక్కడ కనిపించినా నేనే టాపిక్ ఎత్తి నేను అక్కడికి వెళ్ళానని చెప్పుకునేవాడిని. ఇప్పుడు లేదు ఆ ఫీలింగ్. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు. అసలు చాలా ఫ్యాసినేటింగ్గా, ఇన్స్పైరింగ్గా ఉంది. చాలామంది ప్రముఖులు మీరు కలిశారు కదా, చాలామంది. వాళ్ళందరూ చూసి అయ్యో మాకు అన్నీ ఉన్నాయి కానీ ఇది లేదే అని అనుకుని ఉంటారు కదా. నేను చిరంజీవి గారిని 161 అప్పుడు కలిశానండి. పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం కదా. సో ఆ ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన కలిస్తే ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్, ఆయన అనుకుంటే అన్ని 161 డబ్బులు ఎలా వస్తాయి, టైం ఎలా వస్తుంది, అందరూ చాలా ఇంక్విజిటివ్ అండ్ క్యూరియస్ మాట. నిజంగా 161 ఆయనకి మాల్టా అనే కంట్రీ సిటిజన్షిప్ ఏదో ఆఫర్ చేశారంట ఆయన చెప్పిన. సో ఈ మాల్టా వెంటనే నేను నా ఫోన్ తీసి మాల్టా ఫోటో చూపించాను. సో బాగా అనిపిస్తుంది కదా. సో ఎవ్రీ ఇస్ రియలీ అంటే ఫ్యాసినేటెడ్. మాల్టాలో జాబ్స్ చాలా ఉన్నాయట, మాకు తెలిసిన వాళ్ళు ఎవరు అందరూ చెప్తున్నారు, కానీ చాలామంది రిజెక్ట్ అయ్యి వెనక్కి కూడా చేస్తున్నారు. నిన్న చిన్న కంట్రీ అండి మాల్టా, ఇటలీ సిసిలీకి పక్కన ఉంటుంది, స్మాల్ లిటిల్ నేషన్. సో అందరూ ఎవ్రీబడి ఈస్ ఫ్యాసినేటెడ్. ఎందుకంటే చాలామందికి ఇదే క్వశ్చన్, డబ్బులు ఉంటే టైం ఉండదు, టైం ఉంటే డబ్బులు ఉండదు. అసలు టైం డబ్బులు వచ్చేస్తాయండి మనం సంకల్పించుకుంటే, టైం మాత్రం టైం కుదరదు. అండ్ అంటారు కదా మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకు ఇందా కుళ్ళుపుడుతుంది ఎందుకన్నానంటే, మీరు కరెక్ట్ ఏజ్లో స్టార్ట్ చేసి మీరు ఇంకా యూఆర్ స్టిల్ యంగ్,
అండ్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ దిస్ మిషన్. జర్నీ. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చంద్రుడి మీదకో మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఇంకా అక్కడ ఇంత చూసిన వాళ్ళు అది చేయలేరా చెప్పండి? ఆపర్చునిటీ ఉంటే తప్పకుండా మీన్స్ ఎలాన్ మస్క్ ఒక అర్జీ పెట్టుకుంటే ఐఎమ్ షూర్ పంపించేస్తారు విహారయాత్రకి. తప్పకుండా అండి. ఆ ఛాన్స్ వస్తే మరి అన్ని చూసేసాం కదా. యూ లైక్ టు సీ అదర్ ప్లానెట్స్? డెఫినెట్లీ అండి. ఆపర్చునిటీ ఉంటే ఎందుకు చూడాలనిపించేది చెప్పండి. ఆడికి వెళ్తే ఏముండదని తెలుసు, కానీ ఆడికి వెళ్ళిన ఫీలింగ్ అది వేరే కదా. జయించిన ఫీలింగ్ ఇలానండి. ఇప్పుడు మనం మ్యాప్లో చూస్తాం గిల్గిట్ బాల్టిస్తాన్ అని చూస్తాం, అది మన కంట్రోల్లో లేదు. పాకిస్తాన్ హాజ్ ఇల్లీగలీ ఆక్యుపైడెడ్. మనకి పాకిస్తాన్ వీసా రాదు. వచ్చిన ఇండియన్ ఆరిజిన్ కదా, స్టిల్ మా పాస్పోర్ట్లో చూస్తే ఏమైనా ఉంటుంది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇండియానే ఉంటుంది. అవును, ఎంత అమెరికన్ పాస్పోర్ట్ అయినా వాళ్ళు చూసినప్పుడు యూజువల్గా రిజెక్ట్ చేస్తారు. అలాంటిది గిల్గిట్ బాల్టిస్తాన్లో 7 days తిరిగే ఆపర్చునిటీ వచ్చింది. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎలాగా అని. తర్వాత మీరు కలష్ ట్రైబ్ అని పేరు విన్నారా? రిగ్వేద టైంలో హిందూస్ వీళ్ళు కలష్ అంటారు. 400 to 800 పీపుల్ ఉన్నారు అంతే. వీళ్ళు వెస్టర్న్ పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో చిన్న వ్యాలీ, కలష్ వ్యాలీ అని ఒక ఏరియాలో ఉన్నారు. నాకు తెలిసి లోకల్ పాకిస్తానీసే వెళ్ళలేరు. అలాంటిది ఇండియన్ ఆరిజిన్, ఇండియన్. వాట్ ఇస్ డిఫరెంట్ అబౌట్ దెమ్? వాళ్ళు ట్రెడిషన్స్ రిగ్వేద టైంలో ఎలా ఉన్నాయో ఆ హిమ్స్ కానీ అవి ప్రాక్టీస్ చేస్తారు. మీకు ఒకసారి వస్తే నేను ఫోటో చూపిస్తాను. ఫోటో వీడియో ఉంటే చూపించండి. వీడియోలు ఉన్నాయి కానీ ఇక్కడ మీకు వైఫై ఉంటే చూపిస్తాను. ఈ కలష్ పీపుల్ అంటారు. ఓన్లీ 400 నుంచి 800 మంది అంతే. వాళ్ళని వెళ్ళి కలిసారు అంత రిమోట్ ప్లేస్లో. దానికి కార్లో వెళ్తే కార్ వెళ్ళలేదు, లోకల్ది హైర్ చేసుకొని. అలాంటి టెర్రైన్ నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. అలాంటి రోడ్లో 4 గంటలు వెళ్ళి మళ్ళీ ఎవరో పాకిస్తానీని ఫెలో పాకిస్తానీ తీసుకొని మనం అంటే వెళ్ళినవారు కదా, ఎస్పెషల్లీ ఇండియా అంటే అసలు వెళ్ళినవారు. సో మొత్తానికి అది కూడా మేనేజ్ చేసి. మీరు నమ్ముతున్నారండి, అక్కడ కూడా నాకు ఈర్ష్య పుడుతుంది. మనం పక్కన వాళ్ళనే, మన దేశంలో ఉండి మన పక్క కాలనీలో వాళ్ళనే నమ్మం. మీరు దేశం దాటి కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళి ఎవరో వచ్చి నేను తీసుకెళ్తారంటే ఆడు వెళ్ళి ఏమైనా వేసేస్తే చెప్పలేం కదా. అంటే ఇట్స్ అ బిగ్ అడ్వెంచర్ అండి బాబోయ్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ట్రావెల్లోని 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ బినైన్, వెరీ గుడ్ పీపుల్. దీస్ 5% రూయిన్ ఎవ్రీథింగ్ అని నాకు అర్థమైంది. ఈ స్టోరీ కూడా నేను చాలా దగ్గర చెప్తానండి. ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్. వాడిని చూస్తే ఈడికి తగలబెట్టిద్దామా, ఈయన చూస్తే ఆడు తగలబెట్టిద్దామని మనం ఒక న్యూట్రల్ మెంబర్ వెళ్తాం. ఇజ్రాయెల్ వెళ్తే వాళ్ళకి కిబ్బూత్స్ అని ఉంటుంది, అంటే గ్రూప్ లాగా కలిసి గ్రూప్ లివింగ్, కిబ్బూత్స్ అంటారు. మీరు తర్వాత ఎప్పుడైనా చూడండి. ఆ కిబ్బూత్స్కి వెళ్తే ఇండియన్ అనగానే ఎంత రెస్పెక్ట్. ఇంట్లోకి పిలిచి మా హోమస్ తినండి, ఇట్స్ బెటర్ దెన్ పలస్టీనియన్ హోమస్ అని చిక్పీతో చేస్తారు కదా హోమస్, అది తినండి అంతా చేస్తారు. పలస్టీన్కి వెళ్తే ఓ హిందీ, ఎందుకంటే యాసర్ అరాఫత్ ఇంతిఫాదా అప్పుడు పలస్టీనియన్ ప్రాబ్లం వస్తే ఇండియా గేవ్ రిఫ్యూజ్ టు ఆల్ దీస్ పీపుల్, ఫ్రీ ఎడ్యుకేషన్. హిందీ అని రమని, ఓ టేస్ట్ అవర్ హోమస్, ఇట్స్ బెటర్ దెన్ ఇజ్రాయలీ అని. దీస్ పీపుల్ ప్రేమ పెట్టేస్తారు, వాళ్ళు ప్రేమ పెట్టేస్తారు. వాళ్ళకి ఎందుకు పడదు? సో ఆన్ స్లైట్ స్లివర్ ఏదో ఒక చిన్న ఇష్యూ మీద అందరికీ ఉంటుంది. వాళ్ళేమో వీళ్ళు చాలా చెడ్డోళ్ళు అంటారు, వీళ్ళేమో వాళ్ళు చెడ్డోళ్ళు అంటారు. కానీ మనం న్యూట్రల్ పర్సన్ ఇద్దరు మంచోళ్ళే కదా. సో ఇది నాకు అర్థమైంది ఏంటంటే చాలా దగ్గరలో ఎక్కడో చాలా దగ్గర క్యాష్ ఉండదు, క్రెడిట్ కార్డ్ మన దగ్గర ఉంటుంది, పని చేయదు, ఆకలేస్తుంది. ఏం చేస్తారు? ఆఫ్రికాలో, రిమోట్ ఆఫ్రికా, బురుండి, లేకపోతే రువాండా, లేకపోతే DRC, అక్కడ మన సిచ్యువేషన్ చూసి సంబడి హూ డజంట్ హ్యావ్ ఎనీ మనీ, దే షేర్ దేర్ మీల్. వాడికి ఏం అవసరం? ఆడిది ఉన్నదే ₹5 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ₹1 ఉంటుంది, ఆ రూపాయితో ఎవడో స్ట్రేంజర్కి ఇచ్చేస్తే ఆడికి అలాగే సస్టెనెన్స్ కానీ ఇస్తారు కదా. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ. దాన్ని బట్టి ఏమవుతుంది? గుడ్ ట్రైమ్స్ ఈవిల్ కాదు. కానీ మనం ఏం మాట్లాడుతామంటే మన మెంటాలిటీ టెన్స్ టు గెట్ టు నెగటివ్ కాన్ఫ్లిక్ట్, నెగటివ్ థింగ్స్ సో మచ్. యూట్యూబ్లో నేను వీడియోలు పెడితే 1000 కామెంట్లు వచ్చాయి అనుకోండి. 1000లో 950 పాజిటివ్ ఉంటాయి, ఒక 10 నెగిటివ్ ఉంటాయి. ఆ 950కి మనం రిప్లై అయ్యాము, ఈ 10కే రిప్లై ఇస్తాం. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఐవ్ గాటన్ అవుట్ ఆఫ్ ఇట్. సరే అని వాళ్ళకి కూడా, వాళ్ళు మనం తిట్టే ముందు మనమే మనం తిట్టేసుకుంటే అయిపోతుంది కదా. ఆడిదో అంటాడు, రే నువ్వు పనికి మాలి కదా అంటే కరెక్ట్ ఎలా గెస్ చేస్తూ ఉంటా. హీ డజంట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు రెస్పాండ్. అదే ఆడికి మనం తిరిగి ఇచ్చామనుకోండి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్, అంటే ఇట్స్ హార్డ్ జర్నీ. కరెక్ట్ అండి. 612K వచ్చాక ఎవరెవరో ఎందుకు చేశారో కాంట్రవర్సీ నాకు తెలియదు. ఎలా అంటే నేను అప్పుడు 186 దేశాలు వెళ్తే 186 వెళ్ళలేదు, ఫేక్ అని. నిజంగా ఫేకే అనుకోండి, మీకు ఎలా తెలుసు నేను ఫేక్ చేశానని? మీకేం ప్రూఫ్ ఉంది? అంటే ఇట్స్ అ ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్ ఎనీవే. ఎవరో ఒకటి చెప్పాడని మీరు డిఫెండ్ చేసుకోండి. కరెక్ట్. అప్పుడు నేను చేసి అది చేసి ఈ స్టాంపులు చూపిస్తే ఈ స్టాంపులు ఫేక్ అంటారు.
ఆ ఫ్యామిలీస్ అది నీ పాస్పోర్ట్ అని గ్యారంటీ. అప్పుడు ఐ రియలైజ్డ్ There's no point talking to you. నో పాయింట్ వెళ్ళారు. నాకు తెలుసు ఇప్పుడు నోమాడ్ మ్యానీ అని వరల్డ్లో టాప్ మోస్ట్ ట్రావెలర్స్ ఇప్పుడు నాలా తిరిగిన వాళ్ళు ఒక 50 మంది ఉంటారు. వాళ్ళు సర్టిఫై చేస్తారు. మనం ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు స్వప్న గారికి డౌట్ ఉందని మీకు చూపిస్తా, అప్పుడు ఆయనకి డౌట్ వస్తుంది, ఆయనకి నేను చూపించలేం కదా. ఇలాంటి సర్టిఫికెట్ జస్ట్ హేటర్స్ కోసం ఒకటి తెచ్చేసుకుంటే విచ్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఎనీవే అయిపోతుంది. వాళ్ళు చూసి అంటే లైక్ గిన్నెస్ బుక్ రికార్డ్ లాగా అంటే అది నిజంగా చెప్తే 24 గంటలు ఎడతెరిపి పాడారా లేదా ఎలా తెలుసు అంటే వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు మోస్ట్ డిఫికల్ట్ కంట్రీస్ అంటే ఒక స్టాంప్ చూపిస్తే సరిపోదు, అక్కడ హోటల్ బిల్లో లేకపోతే సమ్ ఎక్స్పెండిచర్ సమ్ ఎక్స్పీరియన్స్ ఫొటోస్ వీడియోస్ వాళ్ళు సర్టిఫై చేస్తారు. వాళ్ళు సర్టిఫై చేసాక కూడా స్వప్న గారు నమ్మరు అన్నారు అనుకోండి, మీ కర్మ అంతే కదా. మీకోసం ఒక పాట అమ్మ పాడండి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది. పర్ఫెక్ట్గా వర్తిస్తుంది. సూపర్. కానీ రెండో లైన్ కాదు కదా. ఏకాకి జీవితం అంటే అలా కాదు. ఏకాకి జీవితం అంటే యు ఆర్ యాక్చువల్లీ సో అట్ పీస్ విత్ యువర్ సెల్ఫ్. అంటే ఒంటరిగా ఉండాలని కాదు. యు హావ్ అ లవ్లీ ఫ్యామిలీ. అండ్ మీ ఆవిడకి నేనే భారతరత్న ఇచ్చేస్తాను ఇవ్వకపోయినా మిమ్మల్ని అలౌ చేసినందుకు. పక్క 2 రోజులు ఊరెళ్ళి వస్తానే అంటేనే అసలు ఏం వెళ్తారండి, నన్ను వదిలేసి వెళ్తారా, అన్ని నేనే చూసుకోవాలా, ఇవన్నీ అనుకుంటారు. అలాంటి ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ప్లీజ్ మెన్షన్ హర్ నేమ్ ఇఫ్ ఇట్స్ ఓకే విత్. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అంటారు, మీరు డౌన్ టౌన్ వెళ్తా ఉంటేనే మా వైఫ్లో ఒప్పుకోర్రా, ఎలా మేనేజ్ చేస్తాం, ఈ సీక్రెట్ చెప్పు అంటారు. ఏ సీక్రెట్ లేదు, అండర్స్టాండింగ్ అంతే. మీరు భలే పాడుతున్నారండి, మీరు ఏదో ఇండియన్ ఐడల్ అలా ఏమన్నా ట్రై చేయాలి కదా. ఇప్పుడు ప్రస్తుతం లేదు, ఇండియన్ ఐడల్ అయితే నేను కూడా మీలా ట్రావెల్ చేద్దాం. ఐడల్ ఒకసారి అయితే మీరు సింగర్ సునీత గారితో చేస్తే మీరు ఆవిడతో కలిసి హమ్ చేశారు అంటే ఆబ్వియస్గా ఆవిడలాగా పాడలేరు అనుకోండి, అంటే ఆవిడ ప్రొఫెషనల్ కాబట్టి. మీరు కూడా అసలు అద్భుతం, భలే వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. చక్రం సినిమా అనేది. సో చూడండి, అందరూ అనుకుంటారు 27 ఏళ్ళు, నిన్నగాక మొన్న వాళ్ళకి అమెరికన్ యాక్సెంట్ వచ్చేస్తాయి, తెలుగు సరిగ్గా రాదు. నాతో మాట్లాడుతుంటే చెప్పాను, బాబు నేను 27 ఏళ్ళ నుంచి ఉంటున్నా ఇక్కడ, 27 ఏళ్ళ నుంచి వెనక్కి ముందుకి కాదు, కాన్స్టెంట్గా దట్ ఈస్ మై హోమ్, అంటే దట్స్ మై కర్మభూమి నో, అక్కడ ఉంటున్నా, నాకే తెలుగు స్పష్టంగా వస్తుంది, మీకు ఎందుకు రాదు అని అడుగుతాను. చక్కగా మాట్లాడుతున్నారు. అండ్ రెండోది ఎక్కడ మీకు అనకూడదు కానీ ఓయలేదు. లేదు కానీ జనాలు అనుకుంటారు అంటే ఎంబెడెడ్ అనమాట. చూడగానే ఎందుకు ఎంత యాటిట్యూడ్ అని రాస్తుంటారు. ఒక 10 నిమిషాలు నా వీడియో చూసేసి హౌ కెన్ యూ జడ్జ్. 4 రోజులు అమెరికాలో ఒక 4 ఏళ్ళు ఉంటే ఐ వెంట్ యెస్టర్డే ఇట్స్ నాట్ కమింగ్ అని మొదలెడతారు రాగాలు ఇస్తూ. అలాంటిది చక్కగా మీరు తెలుగుదనం ఉంది, బట్ మీలో ఆ ప్రపంచ స్ఫూర్తి కూడా ఉంది. కాబట్టి మీరు ఇలాగే కొనసాగిపోతూ మా అందరినీ ఇన్స్పైర్ చేస్తూ మీ అన్ని దేశాలు ఫినిష్ చేసి మళ్ళీ మీరు ఫోటోలు పట్టుకురండి, మన ఆల్బమ్ పెట్టి కూర్చుందాం తీరిగ్గా. ఒక్కోటి లక్కీగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు 7,06,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంటే కొంచెం ఛానల్ ఈ కాంట్రవర్సీల వల్ల కొంచెం తగ్గింది. 7,06,001 మీరేనా? థ్యాంక్ యూ అండి. రవి తెలుగు ట్రావెలర్ ఇన్స్టాగ్రామ్ లో కూడా. ష్యూర్, విల్ చెక్ ఇట్ అవుట్ అండ్ విల్ కీప్. సో మీకు ర్యాండమ్ గా అందులో ఆ 2 పాస్పోర్ట్లో ఇంచుమించుగా 60 దేశాలు ఉంటాయి. ఎవరో రానోళ్ళు కూడా అంటారు, ఇవాళ ఎవడో కామెంట్ పెట్టాడు ఏమనంటే రిపబ్లిక్ డ్యూ కాంగో. ఎస్, 2 కాంగోలు ఉన్నాయండి. ఒకటి ఒక క్యాపిటల్ ఏమో బ్రాజవిల్, ఇంకోటి కిన్షాసా. మినిస్టర్ దే అఫేర్ ఎట్రాంజేర్, అంబాసడ్ ద గినీ ఆ వాషింగ్టన్. గినీ రిపబ్లిక్ ఆఫ్ గినీ. ఇలా అన్ని దాదాపు ఫ్రెంచ్ కి దగ్గరలో ఉన్నాయండి. నాకు కొంచెం ఒక ఫ్రెంచ్ వచ్చి ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్, నేను లాగేస్తాను. సో బ్యూటిఫుల్ అండి, దట్స్ సచ్ అ లవ్లీ పాస్పోర్ట్. నేను ఒక 20-40 సార్లు యుఎస్ వెళ్ళి వచ్చే, అమ్మో ఎన్ని స్టాంపులు చూస్తుంటే కళ్ళు తిరిగిపోయి. ఇవి 2 ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్ని అయిపోతాయి కదా, అప్పుడు అన్ని పాస్పోర్ట్లు పట్టుకొని వస్తాయి, అప్పుడు చూద్దరు కదా. All kudos to you, hats off to you for your spirit, thank you for your life time. Andi Ravi garu, and we look forward to another interaction with definitely you. Until then, wishing you the greatest beautiful life. Thank you so much. అప్పుడు నెక్స్ట్ టైం ఇంకా ఏ పాట పాడతారో నేను యాంటిసిపేషన్తో, మీరు చెప్పకండి ఎదురు చూస్తుంటా, అంతే కదా. థ్యాంక్ యూ. నేను వచ్చా, నీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా, బాలకృష్ణ గారు డైలాగ్ అన్నమాట, బ్యాక్ హోమ్ అని ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, thank you very much, and that's it for today. Thank you all for watching.